ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన సాటిలేని గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క క్షేమం, ప్రభు యొక్క కాపుదల మీకు దేవుడు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములకు వెళ్దాం మనం. దేవునికి స్తోత్రం. గడిచిన అనేక రోజుల నుండి ఒకే అంశం పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు అన్న అంశముతో ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. యేసుక్రీస్తు ఎవరు అని అంటే గడిచిన దినాల్లో అనేక విషయాలు మనం ధ్యానించాం. ఈరోజు ఇంకొక అద్భుతమైన మాట, యేసు ప్రభు ఎవరో మనము తెలుసుకోబోతున్నాం. దేవునామానికి మహిమ కలుగాక. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ మాట మనం చదువుకుందాం. 1 John 3:16. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ మాట. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఎవరు అనంటే ప్రాణం పెట్టినోడు. యేసు ప్రభు ఎవరు? ప్రాణం పెట్టినవాడు అనండి అందరు కూడా. యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. గాబ్రియల్ ప్రాణం ఇవ్వలే, మిఖాయేలు ప్రాణం ఇవ్వలే, ఆమెను ఇంకా ఎవరెవరో ప్రాణాలు కాదు, ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆమేన్. అంటే ప్రాణము పెట్టి మన ప్రాణానికి జీవాన్ని పోసాడు. అందరూ ఆమేన్ అని చెప్పండి. ప్రాణం పెట్టి మన ప్రాణానికి ఏం చేశాడు? జీవము పోసాడు. సో ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడంటే ప్రాణం పెట్టినవాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఒక మాట మీకు చెప్తున్నాను, అందరికీ ఒకటంటే బాగా తీపిగా ఉంటుంది. అదేంటో తెలుసా? ప్రాణమే. ప్రాణం మీద ఏముంటుంది మనకు? అక్కడ పోతే ప్రాణం పోతుందని చెప్తే పోతారా? హల్లెలూయా. 21 రోజులు ఉపవాసాలు ఉన్న తర్వాత నీ ప్రాణం పోతుందని చెప్తే చేస్తావా? ఆమెను ఒక్క పూట తినకుంటేనే నా ప్రాణం చెప్పాలి అందరు కూడా. పోతుందా ఉందా? హల్లెలూయా అన్న ఫీలింగ్స్తో కొంతమంది బ్రతుకుతుంటారు. సో ప్రాణము చాలా ఎక్కువగా ఆశపడుతుంటారు ప్రాణాన్ని యొక్క కోరికలను తీర్చడానికి. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రాణం యొక్క విలువ చాలామందికి తెలియదు. దేని విలువ తెలియదు? ప్రాణం యొక్క విలువ తెలియదు. అది సమస్య. దేవునికి స్తోత్రం. ఆ విలువ ఎట్లా మనం తెలుసుకోగలమంటే యేసుక్రీస్తు తన ప్రాణం ఇచ్చుట ద్వారా. చాలామంది ఈరోజు చేతులతో తమ ప్రాణాలను తీసేసుకుంటున్నారు. ట్రైన్ల కింద పడి, బస్సుల కింద పడి, ఉరేసుకొని, వాజ్మూల దాగి కదా, సింపుల్గా తట్టుకోలేకపోతున్నామన్నా, ఉండలేకపోతున్నామన్నా, అవ్వడం లేదన్నా, ఇంకా ఏదో అయిపోతుంది కదన్నా, ఎందుకు ఈ పాడు జీవితం, ఎందుకు ఈ జీవితం అని ఇటువంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏం చేస్తున్నారు? కొంతమంది చేతులతో తమ ప్రాణాన్ని తామే పోగొట్టుకుంటున్నారు. కానీ నువ్వు బ్రతకాలి, అది దేవుని చిత్తమై ఉంది. నీవు జీవించాలి, అది దేవుని చిత్తమై ఉంది. ఇంకో మాట చెప్పాలా? జీవించును సాధించాలి, అది దేవుని చిత్తమై ఉన్నది. అందుకే యేసు ప్రభువారు ఆయన దేవుడై ఉండి
శరీరధారిగా భూమి మీదకి వచ్చి, దేవునికి స్తోత్రం, ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రాణం పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు ఏమంటాడో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని చెప్పాను. అందరూ ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ప్రాణం ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. యేసయ్య ఈ లోకానికి రక్షకుడిగా జన్మించాడు కదా. ఆ రక్షణ అనే కార్యం, ఆ రక్షణ అనే ప్రణాళికలు ఎట్లా నెరవేర్చబడ్డాయి అని అంటే, యేసు క్రీస్తు తన ప్రాణం ఇచ్చుట ద్వారా. దేవునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి అందరం ప్రాణం కాపాడుకోవాలని లక్షలు కట్టి అప్పులు చేసి ప్రాణం కాపాడుకోవడానికి కదా. ఎప్పుడు మనం మర్చిపోలేని ఒక సంవత్సరం ఉంది, 20వ సంవత్సరం కదా. కరోనాతో ఎంతమంది ఆ రోజుల్లో ప్రాణం యొక్క విలువ అనేది ఏంటో తెలుసుకున్నారు మానవుడు. తెలుసుకొని ఏమైనా బాగుపడ్డారా అంటే ఏమీ లేదు. కుక్కతోక మళ్ళీ అదే స్వభావంలోకి వెళ్ళిపోయినారు. అది చాలా ప్రమాదకరమైంది. కానీ కొంతమంది దాని విలువ తెలుసుకొని వాటిపై నుండి ప్రభు వైపు మనసు తిప్పుకొని ఈరోజు సంతోషముతో సమాధానముతో సాగుతున్నారు. దేవునామానికి మహిమ కలంగాక. ఒక ఆయన అంటాడు, నేను కరోనాలో రక్షింపబడ్డానన్నా అని. ఎంత మంచి మాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? ఈ రక్షణ అనే ప్రణాళికను నెరవేర్చబడ్డానికి, అంతేకాదు తండ్రి అనే దేవునికి మానవునికి మధ్యలో వచ్చిన గ్యాప్, ఆ యొక్క ఎడబాపును సరిచేయడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆమేన్. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? రాజులాగా ఈ భూమి మీదకి రాలే, ఒక ఘనుడుగా భూమి మీదకి రాలా, ఒక సామాన్యుడిగా ఈ భూమి మీదకి వచ్చి, అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలే. నాకు పరిచర్యకి తక్కువేమీ లేదు. పైకి వచ్చినారు అనుకో, అంత పరిచర్యనే. ఆమె నన్ను మోస్తూ ఉంటారు దేవదూతలు, నన్ను ఘనపరిచే వాళ్ళు ఎక్కువ, నన్ను మహిమపరిచే వాళ్ళు ఎక్కువ. ఆమెన్. అయితే భూమి మీదకి నేను రావడానికి కారణం ఏంటంటే, నా యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. అంతేకాదు, నేను వచ్చింది ఎందుకంటే పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచర్య చెయ్యడానికి వచ్చాను. దేనికి వచ్చాను? పరిచర్య చెయ్యడానికి వచ్చాను. అంతేకాదు, నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్న సహోదరుడా, వింటున్న సహోదరుడా, నిలబడిన నేను, కూర్చున్న మీరు, ఆలకిస్తున్న మనం అంతా ఒక విషయం తెలుసుకోవాలి. ప్రభు తన ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆ ప్రాణములో పెట్టిన దానిలో ఉన్న జీవమే ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. ఈరోజు మనం తండ్రిని స్తుతించగలుగుతున్నాం, ఈరోజు తండ్రిని మహిమపరచగలుగుతున్నాం, ఈరోజు తండ్రిని హెచ్చించగలుగుతున్నాం, ఈరోజు అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. యేసయ్య ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఎందుకు వచ్చాడంటే యేసయ్య పరిచర్య చేయించుకోవడానికి కాదు, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టడానికి వచ్చాడు. అంతేకాదు, ఎందుకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అనంటే, యోహాను సువార్త 15:13 చదువుదాం. యోహాను 15:13. ఎందుకు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు? ఆయన మన కోసం ప్రాణం పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇక్కడ చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. ఆమేన్. హల్లెలూయా. తన స్నేహితుల కొరకు
ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. అంటే యేసయ్య ప్రాణం ఎందుకు పెట్టాడు అని అంటే ఒకటి నిన్నెంత ప్రేమిస్తున్నాడో తన్ను తాను నీకు తెలియజేయడానికి. అంటే ప్రాణము పెట్టునంతగా నిన్ను ప్రేమించాడు ఆయన. అందుకే నేను అంటాడు యోహాను సువార్త 15లో చూస్తే, నేను మిమ్మల్ని దాసులని పిలవడం లేదు, నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను అన్నాడు. సో స్నేహం, నిజమైన ఫ్రెండ్, ట్రూ ఫ్రెండ్, ఎవర్లాస్టింగ్ ఫ్రెండ్, ఎటర్నల్ ఫ్రెండ్, నిత్యత్వంలో ఉన్న స్నేహితుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. సో ఆ స్నేహితుడు మనతో స్నేహము చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు, ఎక్కువైన ప్రేమ గలవాడేవాడు. ఈ మాట చాలా ప్రభావితమైంది. అంటే ప్రాణముగా నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు? ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. మనం ప్రాణాన్ని ఎట్లా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటామో అట్లా నిన్ను కాపాడడానికి, ఎక్కడి నుంచి? తూలుతున్న అగ్నిగుండం దగ్గర నుంచి, ఆ నరకముల నుండి, ఆ పురుగు చావదు, అగ్ని ఆరదే, ఆ ప్రాంతముల నుండి, అశాంతిలో నుండి, అసమాధానంలో నుండి, గొడవలలో నుండి, అపజయాలలో నుండి, కృంగుదల నుండి, ఒంటరితనములో నుండి, ఆమేన్, భయంకరమైన పరిస్థితుల మధ్యలో నుండి నిన్ను ఆయన విడిపించాలనేదే ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే నిన్ను తన స్నేహితునిగా పిలుస్తున్నాడు, ఫ్రెండ్గా పిలుస్తున్నాడు. పిలవడమే కాదు, నీ కోసం ఆయన ఏమిచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే తన ప్రేమ అంతా కనుపరిచాడు. ప్రాణం పెట్టి స్నేహం చేస్తున్నాడంటే వారిని ఏమంటాం? ప్రాణ స్నేహితుడు అంటాం. యేసు ప్రభు ఎవరు? ఈ లోకంలో ఉన్న స్నేహితులంతా టెంపరవరీ. ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ప్రాణ స్నేహితుడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ప్రాణం పెట్టి ప్రేమిస్తున్న స్నేహితుడు, ప్రాణం పెట్టిన వాడే యేసయ్య. నీకోసం ప్రాణం పెట్టాడు. మరి నువ్వేం పెడుతున్నావు? ఆయనను నోటితో కూడా స్తుతించవు నువ్వు, కనీసం చప్పట్లు కూడా కొట్టవు నువ్వు, కనీసం నిలబడవు నువ్వు. ఆమేన్. కనీసం ఆయన సన్నిధికి కూడా రావు. ఎంత బాధకరమైన విషయం. ఆమేన్. హల్లెలూయా. ఎక్కువైన ప్రేమను నీ ఎడల కనుపరిచాడు ఆయన. తన ప్రాణాన్ని పెట్టి, ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీకు ప్రాణం ఇవ్వడానికి. హల్లెలూయా. అపరాధాల చేత, పాపముల చేత నువ్వు చచ్చినవాడవు. పాపము, అపరాధాలు ఎప్పుడు మనం చంపేస్తాయి. చచ్చిపోయిన మనను తన ప్రాణం పెట్టి, దేవునికి స్తోత్రం, ఆయన ఏం చేశాడు తెలుసా? మనను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆయన ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన నిన్ను తన స్నేహితునిగా భావిస్తున్నాడు. ఆమేన్. ఆయన నీకు దేవుడుగా కనుపరుచుకోలే. ఆయన దేవుడుగా కనుపరుచుకోలే. మీకు తెలుసా? ఆయన దేవుడుగా కనుపరుచుకోలేదు. ఆయన దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి అందరూ ఆ పాయింట్ పట్టుకొని ఓ ఓ ఓ అని అరుస్తుంటారు పిచ్చి కుక్కల్లాగా. ఆమేన్. నేను అంటాను, ఒరే, దేవుడని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడన్న మాటకు స్థాయి మించి ఆయన జీవించేవాడు ఆయన. నీకు తెలిసింది దేవుడే, కానీ దానికి మించునోడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఏం చేసేవాడంటే ఆయన జన సమూహాలలో పడిపోయేవాడు. అందరు ఉంటారు అక్కడ, శాస్త్రులు ఉంటారు, పరిసయ్యులు ఉంటారు, సద్దుకీయులు ఉంటారు, ఆయనను పొగడేవారు ఉంటారు, తిట్టేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు,
నమ్మేవారు ఉంటారు, విశ్వసించేవారు ఉంటారు, రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందరి మధ్యలో ఏం చేస్తున్నాడైనా? సంచరిస్తున్నాడు, అందరితో కలిసి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన అందరి కోసం తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఏమైనా కొందరి కోసమే కాదు, అందరి కోసం. కారణం ఏంటంటే వాక్యం అంటది భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. ఆ వెళ్ళిపోయిన గ్లోరీ, వదిలిపోయిన గ్లోరీ, ఆ మహిమను తిరిగి తీసుకురావాలంటే ఈయన తన ప్రాణం పెడితే తప్ప ఆ మహిమ బయటికి రాదు. రక్తం కారుస్తే తప్ప ఆ మహిమ బయటికి రాదు. వధ జరిగితే తప్ప, ఆ బలి జరిగితే తప్ప, అర్పణ జరిగితే తప్ప ఆ మహిమ బయటికి రాదని ఆయన స్వయాన ఏం చేశాడు తెలుసా? జన సమూహాలతో కలిసి సంచరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఏమే, నా స్నేహితుడైన లాజరు అన్నాడు. లాజర్ని స్నేహితుడని పిలుస్తున్నాడు. ఏమేన్, నా స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, లేపుదాం పదండి అన్నాడు. ఆమె వీళ్ళకి తెలియదు, శిష్యులకు, లేకపోతే ఆపేవాళ్ళు. నాయన సచ్చి 4 రోజులు లేదు నాన్న, ఏం చేస్తా పోయాను. హల్లెలూయా. కుళ్ళి పట్టింటుంది నాయన. ఇప్పుడు పోయి మనం ఏం చేస్తాము? తేడా వచ్చిందంటే రాళ్లతో కొడతారు జనము. హల్లెలూయా. కానీ ఒకడంటాడు, నిద్రపోతే బాగైపోతాడులే, కొంచెం రెస్ట్ తీసుకుంటే జబ్బు పోతుందిలే అనుకుంటాడు. ఎక్కడ జబ్బు? ఆల్రెడీ పోయిండన. హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిస్థితి. నా స్నేహితుడైన లాజర్. కానీ ఎప్పుడు ఆ సీన్ మనం గమనిస్తే ఆ ఇంట్లో ఎప్పుడు లాజర్ కనబడాడు. యేసుప్రభు వచ్చినప్పుడు మరియ కనబడుతుంది, మార్త కనబడుతుంది, కానీ లాజర్ కనబడడంలే. ఎందుకు కనబడడం లేదంటే ఆయన వెనక ఉండి అక్కడికి కావలసినవన్నీ కూడా సమకూర్చేవాడుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. అందుకే అతను ఏమంటున్నాడు? మనమేమో కొంచెం చేస్తే అందరు ముందు రావాలని మన ఇష్టం. చెప్పన్నా 116 చెప్పు. ఒకటోసారి 116 ఇచ్చారు. సో ఈ డబ్బాలతో తలకాయ నొప్పి ఉంటుంది కొన్నిసార్లు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవి చెప్పించుకోవడం అవసరమా? దేవునికి స్తోత్రం. మనుషులు మిమ్మల్ని పొగిడితే శ్రమ అన్నాడు కదా ప్రభు. ఆ శ్రమలు మనం ఎందుకు తెచ్చుకోవాలి? కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి. సో నా స్నేహితుడైన లాజర్. సో ప్రభు మనల్ని అందరినీ కూడా ఏమని పిలుస్తున్నాడు? దాసులు కాదు, స్నేహితులు అని పిలుస్తున్నాడు. సో యేసయ్యతో మనం ఎట్లుండాలంటే, మన అనుబంధం ఎట్లుండాలంటే ఒక స్నేహితునితో ఉన్నట్టు ఉండాలి. అందుకే తన ప్రాణం పెట్టాడు మన కోసం. నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఏం చేశాడైనా? అయ్యా అమ్మా వినండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టలే. బ్యాండ్ పెట్టుకున్నా, బ్యాండ్ ఉంటుంది, జాగ్రత్త. ఈ బ్యాండ్లు గిన్లు పెట్టలేనా? తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే నాకు యేసయ్య అంటే పిచ్చి, ప్రేమ. కాబట్టి యేసుప్రభు వచ్చింది దేనికోసము? ప్రాణం పెట్టడానికి. ప్రాణం పెట్టినవాడు ప్రపంచంలో ఎవరంటే యేసుక్రీస్తు మహారాజు ఒక్కడే. ఆమేన్. కాబట్టి స్నేహితులు కాబట్టి మన కోసం ఏం చేశాడైనా? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి దానికంటే ఎక్కువైన ప్రేమ ఇంకేమైనా ఉందా? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు నీకు ప్రాణాన్ని ఇవ్వడానికి, నీకు జీవాన్ని ఇవ్వడానికి, నీకు ఆయుష్ని ఇవ్వడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నీకు సమృద్ధిని ఇవ్వడానికి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండవదిగా మనం చూస్తే, మనం స్నేహితులము కాబట్టి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. రెండవదిగా చూస్తే యోహాను సువార్త 10:15. యోహాను సువార్త 10:15. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఆమేన్. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. అలాగే 10:11.
యోహాను సువార్త 10:11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. హల్లెలూయా. ఎందుకు ప్రభు తన ప్రాణం పెట్టాడు అని అంటే, నీవు గర్భములో పిండముగా ఏర్పరచబడ ముందే నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి. ఇది నిన్న మొన్న లవ్ స్టోరీ కాదు, ఇది నిన్న మొన్న ప్రారంభమైన ప్రేమ కాదు, ఇది నిన్న మొన్న ప్రేమతో ఆయన ప్రాణం పెట్టలే. దేవునికి స్తోత్రం. 20 సంవత్సరాలు ప్రేమించుకున్నారంట, పెళ్లి చేసుకున్నారంట, 1 సంవత్సరం తర్వాత వదిలేసుకున్నారట. ఇక అదేం ప్రేమ? ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రేమ అటువంటిది కాదు, ఇది క్రియలతో కూడిన ప్రేమ. ఆమెన్. ప్రేమ అంటే క్రియ. కాబట్టి ప్రియ సంగమా, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రేమ అగాపే ప్రేమ. ఇది ఎప్పుడు ప్రేమ అంటే, నీ మీద నా మీద ఎప్పుడైనా పుట్టింది ప్రేమ అంటే, ఎప్పుడు నీ కోసం ప్రాణం పెట్టాలని ఆయన ప్రణాళికలు చేసుకున్నాడంటే, నీవు పిండముగా రూపింపబడక ముందే, అంటే నీ ఉనికి ఇంకా లేనప్పుడు, నువ్వు అసలు భూమి మీదకి వచ్చే ఇంకా ప్రణాళికలు కూడా ఏర్పరచకబడ ముందే ప్రభు నిన్ను ఏం చేశారట? ఎరిగి ఉన్నారు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నారు. ఎట్లా ఎరిగి ఉన్నాడంటే, వీడు నా గొర్రె అని ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను వాడికి కాపరిని అని ఎరిగి ఉన్నాడు. కాబట్టి కాపరినైన నేను నా గొర్రె కోసం ఏం పెట్టాలా? ప్రాణం పెట్టాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆయన మనకి ఏమై ఉన్నాడు? ఆమెన్. మంచి కాపరి. చెప్పండి ఎవరైనా. ఒకటి మంచి స్నేహితుడు, ఇప్పుడు ఆయన ఎవరు మనకు? మంచి కాపరి. ఈ కాపరి మనని ఎక్కడెక్కడ నడిపిస్తాడు తెలుసా? పచ్చిక గల చోట్ల, ఆమెన్, శాంతికరమైన జలముల యొద్ద, హల్లెలూయా, మనం నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయల్లో కూడా ఆయన మనను నడిపిస్తాడు. ఆమెన్. దేనికి భయపడకుండా మనం ధైర్యం ఇచ్చి మనం నడిపించే కాపరి. అందుకే మనని ఎంత ప్రేమిస్తున్నాడంటే, తన ప్రాణం పెట్టి ప్రేమిస్తున్నాడు. నీ ఆత్మ నరకంలోకి పోకుండా ఉండాలని, నీ కుటుంబం నరకంలో ఉండొద్దని, నీ ప్రాంతం నరకంలో ఉండొద్దని ఆయన కాపరి అయి మనను కాపాడుతూ, ఆమెన్, ఎట్లా కాపాడుతున్నాడు తెలుసా? కొనుకక నిద్రపోక కాపాడుతున్నాడు. ఆమేన్. నువ్వు ఈరోజు పడుకొని లేచినావంటే దేవుని కాపుదల రాత్రంతా నీతో ఉందని అర్థం. హల్లెలూయా. నువ్వు ఎంతమంది సెక్యూరిటీలను పెట్టుకున్నా, ఎంతమంది గురకాలను పెట్టుకున్నా, ఎంతమంది పోలీసులు పెట్రోలింగ్ తిరిగినా, మరణదూత వచ్చిందంటే అది ఎవరిని వాళ్ళ మధ్య నుంచి వస్తుంది నీకు తెలియకుండా. కానీ ఏ దూతలు రాకుండా కాపరి, ఆమేన్, ఆయన దుడ్డు కర్ర పట్టుకొని కూర్చొని ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో పెట్టుకుంటే మాత్రం, నీ దగ్గరకు వస్తే వానికి భలే దెబ్బలు పడతాయి ఈ కర్రతో. హల్లెలూయా. ఏదో కొడతాడు అంతే. సింహాల నోట నిన్ను పడనీయడైనా, ఎలుగుబంట్ల నోట నిన్ను పడనీయడైనా. ఎందుకంటే సింహము కంటే, ఎలుగుబంట్ల కంటే అధికమైన బలము కలిగిన వాడు నీ కాపరి. ఆమేన్. సింహాలంటే కనిపించే సింహాలు కాదు, కనబడిన ఒక సింహం ఉంది. దాని పేరు గర్జించు సింహం. దానికి కూరలు లేవు, లోపల బోసినోరుతో పా అంటది అది. హల్లెలూయా. ఎందుకు? కలవరిలో దాని దవడ వెమ్మకలన్నీ కూడా విర్రగొట్టాడు. అది గర్జించు సింహం అలంట. అది గర్జించు సింహం. అది ఏం చెప్పండి ఒకసారి, ఇంకొకసారి. అది గర్జించు సింహం అయితే నీ గుండెల్లో ఉన్నవాడు ఎవరో తెలుసా? నీలో ఉన్నవాడు ఎవరో తెలుసా? యూదా గోత్రపు సింహం. ఇది గర్జించే సింహం కాదు, ఇది చీల్చివేసే సింహం. ఇది యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఈ సింహం ఊర్లోకి వచ్చింది అంతే. అక్కడ దయ్యం పట్టినోడు
ఏమంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో మాకు పనే, మాతో మీకు పనేమి, ఓ పరిశుద్ధుడా, అమ్మో మమ్మల్ని అని ఏడుస్తున్నాయి అవి. అది సింహం అంటే. ఓ షాతారే, సేమ్ పవర్ నీకు నాకు ఇచ్చాడు, సేమ్ పవర్. ఆమేన్. ఆ పవర్ వాడడం లేదు, ఛార్జింగ్ తగ్గిపోతుంది. అందుకే ఈ 21 రోజులు ప్రార్థనలో బాగా పవర్ సంపాదించుకొని ఇంటింటికి పోండి సువార్తకు. అయితే ఆ రోజుల్లో పోయి దెబ్బలు తిన్నట్టు కాదు, పోండి. ఇప్పుడు మీకు ఒక మర్మం చెప్తున్నా, పోయి అమ్మా వీళ్ళు వస్తుంటారు, ఎవరు మన ఆ రోజుల్లో అయితే వాలంటీర్లు వీళ్ళు మొన్న కూడా ఎవరు వచ్చారు మా దగ్గరికి, వచ్చి అమ్మా ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో, బీపీ ఉందా, షుగర్ ఉందా అని ఇటువంటి రాసుకొని పోతున్నారు. మనం విశ్వాసులం. ఆమేన్, హల్లెలూయా. నా నామమందు రోగులను స్వస్థపరచండి అన్నాడు, దయ్యములను వెలగొట్టండి అన్నాడు. సో ఇంటికి పోయి అడగండి, ఏమైనా రోగాలు ఉన్నాయా మీ ఇంట్లో? తప్పకుండా ఏదో ఒక రోగం ఉంటుంది. దేవుడు లేడంటే రోగమే. రండి, రోగులు ఎవరో, యేసు నామములో రోగం పో అని ఆగు, వెళ్ళిపోతుంది. అట్లనే దయ్యాలు పడిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఇంట్లో? అప్పుడప్పుడు ఇట్లా ఊగేటోళ్ళు, రాత్రుల్లో నడిచేటోళ్ళు, అరిసేటోళ్ళు, కొట్టుకునేటోళ్ళు ఉన్నారా? ఉంటాడు ఎవడొకడు, తీసుకురా, యేసు నామంలో అని పోతాడు వాడు. వాడిని ఎల్లగొట్టాడని పెద్ద డిగ్రీలు ఏం అవసరంలే, ఆవగించేంత విశ్వాసం చాలు. ఆమేన్. మా భూతమా, అది పెద్ద భూతం ఏం లేదు, ఓడిపోయిన కుక్క. ఏమే, నేనేమైనా కుక్కనా అంటున్నాడు అజానుభావుడు. ఈ దావీదు చిన్నది పట్టుకొని వస్తుంటే, చిన్నోడు సైజా ఏం పట్టుకున్నాడు కూడా తెలియదు వానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాడు నేనే సర్వశక్తి కలిగిన వాడిని అనుకున్నాడు ఎవడో. ఆమేన్, సారీ, నేనే శక్తివంతుడని అనుకున్నాడు ఎవడో. గొలియాదు నేనే శక్తివంతుడా. పిరికి పందలు రా ఇల్లంతా. 40 రోజులు వచ్చి నా మాటలు ఇన్ని అదే గర్జించు సింహం అంటే. మాట్లాడేదే గర్జించు సింహం. నీ మనసుతో మాట్లాడుతుంది, నీకు కాదు, నీకు రాదు, నీకు జరగదు, నీకు అవ్వదు, నువ్వు సక్సెస్ కాలేవు, నువ్వు అది కాలేవు, నువ్వు ఇది కాలేవు అని. దేవునికి స్తోత్రం. అది గర్జించు సింహం అంటే అదే. దానిని జయించడానికే నిన్ను ఆమేన్ తన ప్రాణం పెట్టి నీకు ఏం చేశాడు? జయాన్ని ఇచ్చాడు ఆయన. ఆమేన్. అటువంటి గర్జించే సింహముగా, గర్జించే కుక్కగా, గర్జించే మొరిగే కుక్కగా ఆమేన్ గొలియాదు నిలబడితే దావీదు మెల్లగా వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైజు చూసి కదా ఈ బలవంతుడు అనుకున్నాడు, అరే ఇజ్రాయెల్ బచ్చా దొరికినాడు రా, ఎవడు పెద్ద మొగోడే దొరకలేదురా, ఇజ్రాయెల్ మొగోడే లేనట్టున్నాడు రా అనుకుంటా వాడు విర్రగపోతే వింతట అనుకుంటా ఉంటే ఇక్కడ అంటాడు దావీదు చిన్నోడు అట్లా చూసి, వరి రాబు నేను ఆరాధించు దేవుడు ఎవరో తెలుసా? ఈట చేత కాదు, ఖడ్గం చేత కాదు, దేవునికి స్తోత్రం, ఆయన నామమును బట్టి నేను నీ మీదకి వస్తున్నాను. ఆమేన్. యుద్ధము యెహోవాదే అని ఎప్పుడైతే ఆ ఒడిసులో రాయి పెట్టి గిరగిరా గిరగిరా అనండి అందరు కూడా, ఇంకా గిరగిరా గిరగిరా, గుమా 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 గుమాకర్, గుమా గుమా గుమాకర్ అంటే తిప్పి తిప్పి అనమాట, తిప్పి తిప్పి. ఆమేన్. గిరగిరా గిరగిరా తిప్పి అట్లా వేసినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆమేన్. అక్కడ నిలబడింది శక్తివంతుడైతే ఈ చేతిలో నుండి పోయింది ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ప్రభావం. ఎక్కడ తగలాలో, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. ఆమేన్. నొసదిని అది కొడితే దిమాక్ ఇంకెక్కడ మొత్తం బ్లాస్ట్. సాతాను తలంపులు కూడా మనం చెడగొట్టాల ప్రార్థన ద్వారా. ఆమేన్. అందుకే నెత్తి మీద ఆలోచనలు ఉన్నప్పుడు నెత్తికి పెట్టకండి నూనె, చేయి పెట్టుకొని ప్రార్థన చేయండి. ఆమ్దం పెట్టి కొట్టించుకుంటున్నావేమో, వద్దు, చేయి పెట్టి ప్రార్థన చేయి. యేసు నామములో భారభరితమైన ఆత్మలన్నీ కూడా తొలగిపోవును గాక. బాగైపోతారు. నమ్ముతే మహిమను చూస్తావు, నమ్మకుంటే నీ ఇష్టం, దానికి నేనేం చేయలేను.
దేవుడు నీకు అధికారం ఇచ్చారు, వాడుకోమని చెప్తున్నాడు. ప్రాణం పెట్టింది దేనికోసం అంటే నీకు అధికారం ఇవ్వడానికే. నువ్వు ఆయన గొర్రెవి కాబట్టి, ఏమేన్, నువ్వు ఆయన గొర్రె పిల్లవు కాబట్టి. హల్లెలూయా. నాయనా, సంకలు ఎక్కించుకున్న గొర్రెవు కాదు, భుజముల మీద ఎక్కించుకున్న గొర్రెవు నువ్వు. భుజముల మీద ఎక్కించుకున్నాడంటే విజయ ఉత్సవాలతో నిన్ను ఊరేగించాలన్నది ఆయన కోరిక. హల్లెలూయా. సో నీ ప్రాణము కొరకు తన ప్రాణం పెట్టాడు. ఇది చాలా విలువైనది. ఇంతకంటే ఇంక ప్రేమించే పరిస్థితి ఏముంది? ఇంకేం కావాలి యేసయ్య దగ్గర నుంచి మనకు? ఏం చేశాడు దేవుడు, యేసయ్య ఏం చేశాడు నమ్ముకుంటాను ఇటువంటి మాటలు మాట్లాడుతుంటాం. ఇంకేం చేయాలి? ఆయన ప్రాణమే ఇచ్చేశాడు. ఆమేన్. ప్రాణమే ఇచ్చేశాడు, ఇంకేం చేయాలైనా? కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన నీ కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిగా నీవు ఆయన స్నేహితునివి కాబట్టి ఆయన నిన్ను నీకోసం ప్రాణం పెట్టాడు. రెండవదిగా దేవునికి స్తోత్రం, ఆయనను నీవు ఎరిగి ఉన్నావు కాబట్టి ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. మూడవదిగా ఆయన నీకు కాపరి అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు నేను ఎక్కడో వెళ్తా ఉన్నాను బస్సులో. ఒక సన్నివేశం నిజంగా చాలా రోజులు నా మనసు కలతకు గురి చేసింది. చాలా ఏడ్చాను, చాలా వేదన వచ్చింది నాకు. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది రోడ్లో. గొర్రెలన్నీ ఉన్నాయి, గొర్రెల మంద ఉంది. ఆ మందల పక్కన ఆ కాపరి యొక్క తలకాయ మండం పడి ఉంది. ఆ గొర్రెని తప్పించడానికి పోయి ఆ లారీ వాడు వాడిని కొట్టేశాడు. కాపరి అవుట్. విచిత్రం విషయం తెలుసా? గొర్రెలన్నీ అక్కడే నిలబడి చూస్తున్నాయని. స్వరం వినబడ్డం లేదేంది? ఎంత కదా. చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాటిని తోయాలని చేయాలని ఎంత చేసినా పోవడం లేదు అవి. గొర్రెలకు ఒకటి ఉంటుంది, ఎవడి స్వరం అంటే వారి స్వరం వినవవి. యజమానుడు ఎవరో వాటికి తెలుసు. సో మనం కూడా అట్లా ఉండాలని దేవుని ఆత్మ చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడే నిలబడి ఉన్నాయండి అవి. ఈరోజు అటువంటి స్థితిలో ఉన్నాయా గొర్రెలు? ఈరోజు చాలామంది సేవకులు కంటతడ పట్టుకొని ఏడ్చే విషయం ఏంటో తెలుసా? ఒకప్పుడు బాగా ఉండి కొన్నిసార్లు మనుషులమే కదా, కొన్నిసార్లు అటు ఇటు అయ్యి ఏదైనా బలహీనత దొరికిందనుకో, అది చూసి మానుకున్న వాళ్ళు ఎంతోమంది, అర్థం చేసుకోక మానుకొని దూరమైన వాళ్ళు ఎంతోమంది. ఇవంతా కలిచివేస్తే తెలుసా కాపరికి? అది మనం తెలుసుకోవాలి. నీ కాపరికి స్వరమును ఎప్పుడూ లోబడాలి. ఎందుకంటే పచ్చదనంలోనికి నేను నడిపిస్తాడైనా, శాంతికరమైన జలములెద్ద నిన్ను తీసుకొని వెళ్తాడైనా. సో ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే చూడండి, మా మత్తయి సువార్త 27:50 27:50. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా ప్రాణం పెట్టాడంట? బిగ్గరగా కేక వేసి. ఎట్లా ప్రాణం పెట్టాడట? ఇంకొకసారి. ఈ బిగ్గరమైన కేక ఎందుకు అని అంటే, నీకు నాకు గొప్ప సంతోషాన్ని కలగజేయడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన కన్నీరు గార్చింది ఎందుకంటే నీ జీవితాన్ని నాట్యంగా మార్చడానికి. ఆయన ఎందుకు వెల చెల్లించాడు అని అంటే నీవు స్వతంత్రుడిగా బ్రతకడానికి.
సో చాలామందికి ఇంకా యేసుప్రభు అర్థం కాలా. ఇంకా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులోనే ఉన్నారు. యేసు దగ్గరికి రండి, యేసేని దగ్గర నుంచి చూడండి. అబ్రహాం ప్రాణం పెట్టలే, ఇస్సాకు ప్రాణం పెట్టలే, యాకోబు ప్రాణం పెట్టలే, దావీదు ప్రాణం పెట్టలే. ప్రాణం పోగొట్టుకున్నారు లోకం అయిపోయిన తర్వాత, పోయింది వాళ్ళ ప్రాణాలు. కానీ ఈయన తన ప్రాణమే పెట్టేశాడు, గట్టిగా బిగ్గరగా కేక వేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు తన ప్రాణాన్ని పెట్టేశాడు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపజయాలతో కూడిన కేకలన్నీ, ఆ శబ్దం అంతా నిశ్శబ్దం అయిపోవడానికి ప్రభు ఏం చేశారు? పెద్ద కేక, బిగ్గరగా కేక వేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తంత్ర చూడండి చివరిగా యోహాను సువార్త 12:25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ ఆమేన్ చెప్దాం. సో ఇప్పుడు చివరిగా హెచ్చరిక ఏంటంటే, ప్రాణం పెట్టిన యేసయ్య మనతో చెప్తున్న మాట, మీ ప్రాణమును మీరు ఏం చేయదు, ఎక్కువగా ప్రేమించొద్దు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. అయితే ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా. అంటే దీని విషయం ఏంటిది? ప్రాణాన్ని ఏం చేయమంటున్నాడు? ద్వేషించమంటున్నాడు. ద్వేషించమంటే ఇంకా పోయి ఆత్మహత్య చేసుకుంటే అయిపోతుంది కదా ప్రాణం కథ, అంతే కదా? నువ్వు ద్వేషించమన్నావు ప్రభా, ఎందుకు నాకు ఈ లైఫ్ అని చెప్పి పోతే అయిపోతుంది కదా. కాదు దీని యొక్క ఉద్దేశం. తన ప్రాణాన్ని ఎందుకు ద్వేషించమంటున్నాడంటే, ప్రాణానికి ఒక బలహీనత ఉంటుంది. అదేంటంటే, అది ఎప్పుడు కూడా తినుము, తాగుము, సుఖించుము అంటుంటుంది. ప్రాణం ఏం చేస్తుంటుంది? తినుము, తాగుము, సుఖించుము, అవునా కదా? ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, ఇదే ప్రాణానికి ఉన్న లక్షణం. దానిని మనం ఏం చేయాలట? ద్వేషించుకోవాలి. ఎప్పుడు తిండి తిండి ఏంది అనాలా? ఏంది ఎప్పుడు తాగుతాది ఏంది? ఏంది ఎప్పుడు సుఖం అంటే పా ప్రార్థన చేసుకుంది, పా రాత్రి అంతా కూర్చుందాంపా, ఇది ద్వేషించాడు నీ ప్రాణాన్ని. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణం చెప్తుందన్నా బాగా తిని బజ్జుకోమని. అంటే నువ్వు బాగా తిని బజ్జుకుంటే పోతావు, నిత్య జీవం దొరకదు నీకు. నిత్య జీవానికి వారసుని కాలేవు నువ్వు తన ప్రాణాన్ని ద్వేషించుకుంటే తప్ప. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తిండి చాలామందికి ప్రమాదాలు కలగజేసింది బైబిల్లో. తిండి వలన కొంతమంది జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నారు. తిండి వలన కొంతమంది దేవుని స్వరం వినే అనుభవాలు పోగొట్టుకున్నారు. గెత్సేమనే ఏదేను తోట పోగొట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, అవునా కదా? దేవునికి స్తోత్రం. మత్తు వలన కొంతమంది లేనిపోని శత్రుల చేతిలో పడిపోయారు, గుండ్లు గీయించుకున్నారు, భయంకరమైన బలమంతో ఊడిపోయే పరిస్థితులు తెచ్చుకున్నారు. హల్లెలూయా. సుఖభోగంలో వెనకపోయి కుష్ఠరోగాలకు గురైన వాళ్ళు ఉన్నారు. సో ఇటువంటివన్నీ కూడా కనబడుతుంటాయి. కాబట్టి మన ప్రాణాన్ని మనం ఏం చేయాలా? ద్వేషించుకోవాలా. అట్లని చెప్పి గోడకు పోయి కొట్టుకుంటే కాదు అది. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని కంటే దేనినైనా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకో, అది నీకు ప్రమాదం. సో వాటన్నిటిని నువ్వు ద్వేషించాలి. దేవుడు మొదటి స్థానం. రెండవది దేవుడు మొదటి స్థానం. రెండవది
ఇంత అమాయకంగా ఉన్నారు నాయన ప్రజలు. ఇక చెప్తున్నావో చెప్పు అన్నట్టు చూస్తున్నారు. నాకు తెలుసు ఇవన్నీ. మొదటి స్థానం దేవుంది, రెండో స్థానం కుటుంబాంది, నీ ఫ్యామిలీ, మూడవ స్థానం నీ పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు. నాకైతే పరిచర్య, సంఘము, సేవ, ఇవన్నీ మూడు. ఫస్ట్ దేవుడు, నెక్స్ట్ ఫ్యామిలీ, కుటుంబం, థర్డ్ చదువు, పని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవ అన్నీ. కానీ ఈరోజు రివర్స్కుందనట. పని ఏమొచ్చింది? ఫస్ట్ స్థలంకి వచ్చింది. సెకండ్ స్థలం ఏమొచ్చింది? దేవుడు వచ్చింది. థర్డ్ స్థలం ఏమొచ్చింది? కుటుంబం వచ్చింది. అందుకే ఎప్పుడు చూసినా పెంట 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 రోత రోత కొట్ల కొట్ట కొట్ల గోల గోల. అవునా? ఈ ఆర్డర్లకు రా 2026లో చూడు ఏం జరుగుతుందో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమెన్. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని ఎత్తుకో, దేవునికి స్తోత్రం. రెండవదిగా నీ కుటుంబంతో కలిసి ఆయనను సేవించు, ఆమెన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా నీకు ఇవ్వబడిన పని కానీ ఏదైనా కానీ నమ్మకంగా ఉండు, విశ్వాసంతో ఉండు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక క్రమంలో పోవాలి మనం. అప్పుడు మనంలో, మన జీవితాల్లో నిత్యమైన ఆనందం మనం పొందుకుంటాం, నిత్యమైన సుఖాన్ని మనం అనుభవిస్తాం. ఏ గోల ఉండదు మన జీవితంలో. నెమ్మదిగా బ్రతుకుతాం, తృప్తిగా బ్రతుకుతాం భూమి మీద. ఆమేన్, హల్లెలూయా. మా నాయన మాతో మాట్లాడుతుంది, మా అమ్మ మాతో కలుస్తుంది, మా అన్న మాతో బాగున్నాడు, మా తమ్ముడు బాగున్నాడు, ఇవన్నీ బాగా మంచిగా ఉంటుంది ఇంకా లోపల. ఆమేన్. ఒక కార్పెట్ వేసి కూర్చొని అందరూ భోంచేయండి, ఎంత బాగుండి. ఒక్కొక్కడు ఒక టైంకి వస్తాడు, గోల గోల. ఏంది పప్పు అయిపోయిందా అంటాడు వాడు. అరే అక్కడ పచ్చడి, రోజు పచ్చడనా ఈ ముఖానికి అని వాడు. సో ఇవన్నీ గోలలు ఉండొద్దు అంటే. దేవునికి స్తోత్రం. కలుసుకోండి, ఆమేన్, హల్లెలూయా. అరే అదే పరలోకమయ్యా. సచ్చినాక చూసేది కదా, బ్రతికినప్పుడే చూపిస్తా. అందుకే ప్రాణం పెట్టినాడైనా. ప్రాణం పెట్టి పరలోకం తెచ్చినాడు కిందికి. ఇప్పుడు నువ్వు ప్రాణంగా ప్రేమిస్తే నీకు ఆ పరలోకం కనబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. నువ్వు బట్టలు తెచ్చి ఇంట్లో అందరికి పంచినావు అనుకో, అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత తెచ్చినోనికి ఎట్లుంటుంది? వాడి సంబరం అంబరం అంటుతుంది. ఆమేన్. అది తెచ్చి ఇచ్చినాక ఇదా, ఇంతనా, ఇంత తక్కువనా, ఇంత చీపా అని ఇంకా పేర్లు పెడితే ఏమవుతుంది? మేము మొఖాలే చెప్తున్నా ఏమవుతాయో. హల్లెలూయా. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రభు తన ప్రాణం పెట్టి మనకి తెచ్చి ఇచ్చింది ఏంటంటే, ఆయన రాజ్యాన్ని తెచ్చిచ్చాడు. సో మనం రాజులుగా చేశాడు, మనం యాజకులుగా చేశాడు. సో ఈ లోకంలో ఉన్న ఈ ప్రాణం, ఏ ప్రాణం దేంతో పెనువేసుకుంటుందో వాటన్నిటిని కట్ చేసి ఇచ్చేయండి. అది తిండే కావచ్చు, నిద్రే కావచ్చు, డబ్బే కావచ్చు, పనులే కావచ్చు, వ్యాపారాలే కావచ్చు, సుఖాలే కావచ్చు. ఆమేన్. ఏందో చేయాలని కాదు, అన్నీ. అందుకే ప్రభు ఒక మాట అంటాడు ఆ ధనవంతునితో, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. ప్రాణం పోతే ఏమనుందా? ఒకడు భూలోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి లాభము అన్నాడు. మందిరాలకు రాకుండా, ప్రార్థనలో ఉండకుండా, కట్టలు సంపాదించుకొని అక్కడెక్కడో పడిపోయినావు అనుకో, ఏం లాభం నీకు? ఏమీ లాభం ఉండదు. సో లాభం దొరికే పనులు చేయండి. ఆయన రాజ్యంలో లాభం ఉంది, ఆమేన్. సో నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించుకోవాలి. దూషించుకోవడం కాదు, ద్వేషించుకోవాలి, ఆమేన్. అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని చేపడతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నిత్య జీవంలో నుంచి వచ్చినోడు ఏమిచ్చిపోయాడు? తన ప్రాణాన్ని ఇచ్చిపోయాడు. సో భూమి మీద ఉంటున్న మనం కూడా ఏమిచ్చేయాలా? ఒకటి, మన ప్రాణం ద్వేషించుకోవాలి. రెండోది, మన సహోదరుల నిమిత్తం మన ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. మన సంఘం కోసం ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఆ దర్శనం నెరవేర్చబడ్డానికి మన ప్రాణమైన పెట్టడానికి సిద్ధంగా ఉండాలా.
ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూస్తున్నారు ఈ దర్శనాన్ని అన్న. రియల్ గ్లోరియస్ అని అది చూస్తుంటే ఏమో అనిపిస్తుంది, కంపల్సరీ ఇది ఒక రాజ్యం సామ్రాజ్యం ఏర్పడేటట్టే ఉందంటున్నాడు ఒక ఆయన. హల్లెలూయా, ఏర్పడాలి యేసు నామములో. ఆమేన్. కాబట్టి అది దేవుని యొక్క దర్శనం, మన దర్శనాలు కాదు అవి. మనం ఏదో కాదు అది. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది ఇక్కడ జరగాలి, అది దేవుని చిత్తమై ఉన్నది. సో అక్కడ పోయేటప్పుడు ఆ బోర్డు మీద ఒక మాట రాయబడింది, అందరూ చదివిపోండి అది ఈరోజు పోయేటప్పుడు. దానికోసం మీరు ఏం చేయాలో రాయబడింది అక్కడ. కొంత దూరం నుంచి చూసి ఏందో ఈ బొమ్మలు అనుకుంటూ పోతున్నారు, దగ్గరికి రండి తెలుస్తుంది దాంట్లో ఉన్న మంట. ఆమేన్. అదేం రాయబడిందో చదవండి. వీలైతే ఫోటో తీసుకొని ఇంటికి పోయి రోజు చదువుకుంటూ ఉండండి, జ్ఞాపకం వస్తుంటుంది మీకు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించును గాక.